నమస్కారం. నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం, సుస్వాగతం. టెట్కి సంబంధించినటువంటి దరఖాస్తు గడువు అనేటువంటిది గ్రూప్ 4కు సెలెక్ట్ అయినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతూ ఉన్నది. కాబట్టి జూనియర్ అసిస్టెంట్ వార్డు ఆఫీసర్లుగా ఎంపికైన వారికి నిర్వహణ, అదేవిధంగా ప్రభుత్వ శాఖలకు గ్రూప్ 4 అర్హుల జాబితా, ఎందుకంటే అనేక శాఖలు ఉన్నాయి కాబట్టి ఆ శాఖలకు సంబంధించినటువంటి సెలెక్ట్ అయినటువంటి వారి యొక్క గ్రూప్ 4 జాబితా అనేటువంటి వారికి పంపించడం అనేటువంటి జరిగింది. గురుకులలో మనకు క్రాఫ్ట్ మరియు మ్యూజిక్ టీచర్లకు సంబంధించినటువంటి 1:2 జాబితా అనేటువంటిది సర్టిఫికేట్ వెరిఫికేషన్కు 27 నుంచి 29 వరకు ట్రిప్ చైర్మన్ బడుగు సైదులు గారు విడుదల చేయడం అనేటువంటి జరిగింది. డైట్ కాలేజీల్లో ఫేషియల్ అటెండెన్స్ అనేటువంటిది, అదే రకంగా 8,047 మంది కానిస్టేబుల్ ట్రైనింగ్ పూర్తి కాబట్టి నేడు పాసింగ్ అవుట్ పీరియడ్ అనేటువంటిది 2023-24 బ్యాచ్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్ గురువారం పాసింగ్ అవుట్ పీరియడ్ నిర్వహించనున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే. ఎంతో కష్టపడి ఈ న్యూస్ అన్ని చేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే. టెట్కి సంబంధించిన డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ క్లాసులు టెక్స్టువల్ గ్రామర్తో పాటుగా జనరల్ గ్రామర్ కూడా ఈ రోజు నుంచి అప్లోడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. వాటిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దామండి. ముగిసిన టెట్ 2 దరఖాస్తు గడువు బుధవారం రాత్రి 8 గంటల వరకు 2,48,174 దరఖాస్తులు రావడం అనేటువంటి జరిగింది. గడువు పెంచాలంటున్న నిరుద్యోగులు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష దరఖాస్తు గడువు బుధవారంతో ముగియనున్నది. రాత్రి 8 గంటల వరకు 2,48,174 దరఖాస్తులు వచ్చినట్టు టెట్ అధికారులు తెలిపారు. అయితే టెట్ 2024-2కు వచ్చిన దరఖాస్తులో పేపర్ 1కు 71,655, అదేవిధంగా పేపర్ 2కి మాత్రం 1,55,971 దరఖాస్తులు వస్తాయి. రెండింటిని కలిపి 20,000 పైచలకు రావడం అనేటువంటిది జరిగింది. ఈ నెల 16 నుంచి ఎడిట్ ఆప్షన్కి అవకాశం కల్పించగా 22 వరకు దరఖాస్తులు దొరికిన తప్పులు సవరించుకోవాలని ఎడిట్ ఆప్షన్ సౌకర్యం కల్పించారు. బుధవారంతో టెట్ 2 దరఖాస్తు గడువు ముగియడంతో మరో 2-3 రోజులు గడువును పెంచాలని నిరుద్యోగులు కోరుతున్నారు. మొన్నటి వరకు గ్రూప్ 3 పరీక్షల కోసం ప్రిపేర్ అయిన నిరుద్యోగులు ఈ నెల 17-18 తేదీలో పరీక్షలకు హాజరయ్యారు. కాబట్టి 2-3 రోజులు గడువు పెంచాలని కోరుకోవడం అనేటువంటిది జరిగింది. గ్రూప్ 4కు సెలెక్ట్ అయినటువంటి వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్. కాబట్టి ఎవరైతే గ్రూప్ 4కు సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్ వార్డు ఆఫీసర్లుగా సెలెక్ట్ అయినటువంటి మున్సిపల్ శాఖ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టింది. అంటే వివిధ శాఖలు ఉంటాయి కాబట్టి అయితే దాదాపుగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే మనకు 1,100 మందికి హన్మకొండలోని కార్యాలయంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించారు. అదే రకంగా హైదరాబాద్, అదేవిధంగా ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు ఎంపికైనటువంటి 1,127 మందికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం అనేటువంటిది జరిగింది. అయితే చాలామంది దానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఆబ్సెంట్ కావడం అనేటువంటి జరిగింది. ఒకసారి అంటే వాళ్ళు వివిధ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు కాబట్టి ఆ రకంగా వాళ్ళు ఆబ్సెంట్ కావడం జరిగింది. కానీ గ్రూప్ 4 అభ్యర్థుల మెయిన్ అంటే డిమాండ్ ఏంటంటే తప్పకుండా వాళ్ళకు రిలిక్విష్మెంట్ అనేటువంటిది ఇస్తేనే చాలామందికి న్యాయం అనేటువంటి జరుగుతుంది అనేటువంటిది చాలామంది అభిప్రాయం. ప్రభుత్వ శాఖలో గ్రూప్ 4 అర్హుల తుది జాబితా కాబట్టి అంటే కొన్ని శాఖలు వాళ్ళ ఆధారంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుంటున్నాయి కాబట్టి మిగతా శాఖలు ఏవైతే ఉన్నాయో వాటికి తప్పకుండా వాళ్ళ 1:1 జాబితా అనేటువంటిది పంపించడం జరిగింది. అవి వచ్చిన తర్వాత అక్కడ కూడా వెరిఫికేషన్ చేసిన తర్వాత పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వవచ్చు. క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్లకు సంబంధించింది దాదాపు మనందరికీ తెలుసండి. 1:2 జాబితా విడుదల చేయడం అనేటువంటి జరిగింది. 1:2 జాబితాలో ఉన్న అభ్యర్థులకు ఈ నెల 27 నుంచి 29 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ పోస్టుల భర్తీ కోసం 1:2 జాబితాను విడుదల చేయడం అనేటువంటిది ఈ నెల 27 నుంచి 29 వరకు మాసప్ ట్యాంక్లో ఉన్నటువంటి డిఎస్ భవన్లో జరిగే సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కావాలని ఒక ప్రకటనలో తెలపడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా డైట్ కాలేజీల్లో ఫేషియల్ అటెండెన్స్ అనేటువంటిది ఉత్తర్వులు జారీ అన్నింటిలో రావాలండి, ఏం ఇబ్బంది లేదు. ఎందుకంటే గవర్నమెంట్లో ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళందరికైతే ఫేషియల్ వచ్చినా ఏం ఇబ్బందికరంగా లేదు. పనిచేసేటోళ్ళు తప్పకుండా పనిచేస్తారు కాబట్టి తిరిగేటోళ్ళకే ఇబ్బంది. సో ఏది ఏమైనా తప్పకుండా అయితే మీ అందరికీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అందించడానికి శ్రీను ఇంగ్లీష్ క్లబ్ ఉంది. కాబట్టి తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే. మీరైతే టెట్కు సంబంధించి డిఎస్సికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ గ్రామర్ అనేటువంటిది ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. రోజుకో 2-3 వీడియోస్ అప్లోడ్ చేయాలనే ఉద్దేశం అయితే ఉంది, ఎందుకంటే టైం దగ్గర పడడం వల్ల. కాబట్టి తప్పకుండా అయితే జనరల్ గ్రామర్కు సంబంధించింది వీడియోస్, అదేవిధంగా టెక్స్టువల్ బుక్ గ్రామర్కు సంబంధించిన వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. వీలైతే మన ఛానల్లో మీకు తప్పకుండా అంటే వీడియోస్ ఎక్కువనే కాబట్టి చూడడానికి ఇబ్బంది అవుతుంది సార్ అని చెప్తున్నారు. వీలైతే యాప్ కూడా తెద్దామనేటువంటి ఉద్దేశం అయితే ఉంది. కానీ యాప్ తెస్తే మాత్రం తప్పకుండా ₹100, ₹200 చెల్లించి వీడియోస్ చూడాల్సి వస్తుంది. అదేవిధంగా ఎగ్జామ్స్ కూడా ఇక్కడ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ క్లాసెస్ అన్నీ కూడా దాదాపు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి దాదాపు 160 క్లాసులు ఉన్నాయండి మన దాంట్లో. అవన్నీ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. 200
2000కు పైచిలకు వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది అవుతుందని చాలామంది చెప్తున్నారు. ఏది ఏమైనా తప్పకుండా టెస్ట్లో మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ.